కూర్చుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకున్నాం. వీళ్ళలో వారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించుకున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము, క్రీస్తు మమ్మల్ని కనికరింపుము, ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరూ కలిసి అపోస్తుల విశ్వాసమును అనుకుంటున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరింపబడి కనేక మరి పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినవి, అదృశ్య లోకములోనికి దిగినవి, చనిపోయిన వారిలో నుండి మూడో దిన లేచి పరలోకమునికి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని చేతి వైపున కూర్చుంటే ఉన్నానని, సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉండాలని నమ్ముచున్నాను. ఆమె 66వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతున్నాం. దావీదు కీర్తనల గ్రంథంలో నుండి 66వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతున్నాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడి ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఇలాగూ స్తోత్రములు చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాత్సయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యుద్ధకు వచ్చదు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన తన పరాక్రమ కార్యములను నిత్యం వేయుచున్నాడు. అన్యజనుల మీద ఆయన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమను తాము హెచ్చించుకొని తగదు. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగజేయవాడు ఆయనే. ఆయన మా పాదములను కదలనివ్వడు. నీవు బందీ గృహములు మమ్మల్ని ఉంచితివి. మా నరుల మీద గొప్ప భారము పెట్టితివి. దహన బలులను తీసుకొని నేను నీ మందిరములను కూర్చుదును. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలులు అర్పించదును. ఎద్దులను, మేకపోతులను అర్పించదును. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన ఉండను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. లేదు, ఆ యుద్ధనుడి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడు. తండ్రికిని కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములన్నట్టు మహిమ కలుగును. ఆమె. దయచేసి అందరూ కూర్చోనండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి ఐదు 521 కీర్తన 20 ఫామ్లో 174 కీర్తన పడుతుంది. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంతో రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా
శాంతిమంపు శక్తిని తండ్రి, మా విశ్వాస జీవితంలో మరొక నూతన శుక్రవారం నుంచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మరి గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మాకు మీరు ఇచ్చిన ఆరోగ్య ఆయుష్కాలాన్ని మా ప్రతి అవసరత తీర్చి మరి ప్రతి ఆపద తప్పించి ప్రతి క్షేమాన్ని ఇచ్చారు. ఈ ఉపవాసం నీతో సహవాసం, నీకు సమీపంగా జీవించవలసిన జీవితం, మేము ఎదుర్కొనే శోధనలు, వ్యాధులు, బాధల నుంచి విడుదల ఇవ్వండి. ఈ ఉపవాస ప్రార్థన మాకు, మా కుటుంబాలకు దీవెనకరంగా వచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మరొక నూతన శుక్రవారాన్ని మన విశ్వాస జీవితంలో దయచేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం ఇప్పుడే పాడుకున్న కీర్తన, శోధనలు మనలో చుట్టిన సాతాను అందరూ. విశ్వాసులకి శోధనలు ఎక్కువే. దేవుని బిడ్డలుగా మనం ఉండటం సాతాను ఒప్పుకోరు. కాబట్టి మనల్ని పాపంలో పడేసి పాపులుగా చేయటం వాడికి ఇష్టం. మనం పాపంలో పడిపోతే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. మనం చదువుకున్న 66వ కీర్తనలో 18వ వచనంలో చెప్తాడు, నా హృదయం పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోదు. మన ప్రార్థనలు వినకుండా పోయేది పాపంలో ఉన్నప్పుడు. పాపంలో ఉన్నప్పుడు ప్రార్థన దేవుడు వినడు, అంగీకరించడు. కాబట్టి మనల్ని ఏ విధంగానైనా పాపంలో పడేసి ప్రార్థన చేయకుండా చేయటమే సాతాను ఉద్దేశం. కాబట్టి సాతాను శోధనలు ఎన్ని తగిలిన, అంబులేని తగిలిన బాణాలు, భయం లేదు మనకని చార్లెస్ కిన్సింగర్, పిడి శుభామణి వాళ్ళిద్దరు కలిసి రాసింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒక ఆయనేమో దైవజనుడు చార్లెస్ కిన్సింగర్, పిడి శుభామణి ఏమో ఉపాధ్యాయుడు, సండే స్కూల్ టీచర్. ఆయనేమో రాజమండ్రి దగ్గర కంతేరు, ఈయనేమో దుర్గి, ఈ వెస్ట్ గుంటూరు ప్రాంతం నర్సరాపేట అవతల దుర్గి ప్రాంతానికి చెందిన. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనకి దేవుని కార్యాలు ఎలా తెలుసుకోగలమో సాతాను కార్యాలు కూడా తెలియాలి. సాతాను ఎలా శోధిస్తుందో, బాధిస్తుందో, ఎలా చిక్కుల్లో పెడుతుందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రోగం ఏందో తెలిస్తే వైద్యం కూడా తెలుస్తుంది. రోగం తెలియకుండా మందులు వాడితే ఎలాంటి ప్రమాదము. సాతాను చిక్కులు తెలియకుండా మనం ప్రార్థన చేయకపోతే అది కూడా సమస్య. ఎందుకంటే మంచి వైద్యుడు రోగ నిర్ధారణ చేసి మందులు ఆడతాడు. అలాగే ప్రార్థనా పనులకి ఇది సాతాను శోధన, దేవుని కార్యమా తెలియాలి. టెస్ట్ వేరు, టెంప్టేషన్ వేరు. టెస్ట్ అంటే పరీక్ష, టెంప్టేషన్ అంటే పరిశోధన, అది శోధించటం. కాబట్టి సాతాను ఎన్ని రకాలుగా విశ్వాసంను శోధిస్తుందో ఈరోజు మీకు తెలియజేయాలని నేను తలుస్తున్నాను. సాతాను శోధనలు తెలుసుకోవాలి. ఇక్కడ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు 11వ వచనంలో, ఎఫెసీ పత్రిక నూతన నిబంధన, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులు అవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. మీ అంతట మీరు గెలవలేరు, మీ అంతట మీరు దాన్ని ఎదిరించలేరు. దేవుడిచ్చే సర్వాంగ కవచం మీకు కావాలి. కాబట్టి సాతాను తంత్రములు, ఆ పదం ఉంది చూసారా, సాతాను తంత్రములు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవి బైబిల్ ఆధారంగా మీ దృష్టికి తీసుకొస్తే, ఓహో ఇది శోధన, ఇది సాతాను పనా. కాబట్టి సాతాను భయపడేది ప్రార్థనకేనండి. సాతాను దేనికి భయపడ్డు? ప్రార్థనా పరుల జోలికి రాలేడు. ప్రభు అయిన యేసే చెప్పాడు, గెత్సెమనే వనంలో మీరు శోధనలో ప్రవేశింపక మెలకుగుండి మోకరించినప్పుడంట సాతాను ఆ ప్రాంతంలో ఉండలేడంట. అందువలన మోకాళ్ళ ప్రార్థన ముందు సాతాను గెలవలేడు. అందుకే పౌలు గారు రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెబుతాడు, ప్రతి మోకాలు యేసునామంలో వంగాలి. మరి ఈరోజు సాతాను యొక్క యుక్తులు కావచ్చు, కుయుక్తులు కావచ్చు, తంత్రాలు, పౌలు గారు అంటున్నాడు సాతాను తంత్రములను ఎదిరించాలి. ఆ సాతాను తంత్రాలు ఏంటో ఈరోజు మీ ముందుంచాలని నేను తలుస్తున్నాను. మొట్టమొదట సాతాను చేసే పని ఏంటంటే లోబడకుండా చేసేది దేవునికి. మీరు వింటున్నారా? దేవునికి పూర్తిగా లోబడకుండా. అంటే పూర్తిగా లోబడ్డ వాని ప్రార్థన వేరు, లోబడని వాని ప్రార్థన వేరు. మనం పూర్తిగా లోబడితే దేవుని ఆత్మ మన మీద ఉంటుంది. పూర్తిగా లోబడకపోతే దేవుని ఆత్మ మనల్ని నడిపించదు. అందువలన ప్రార్థనలో దేవుని ఆత్మ నడిపింపు చాలా ముఖ్యం. మనం పరిపూర్ణంగా లోబడ్డాం అనుకోండి, దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. మనం పూర్తిగా లోబడినప్పుడు ఏమవుతుందంటే సగమేమో సాతాను ఉంటుంది, సగమేమో దేవుడు ఉంటాడు. దాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏం చెప్పారంటే నిలువెచ్చని స్థితి, ఇటు లోకము, అటు సాతాను, ఇటు దేవుడు. కాబట్టి సాతాను కుయుక్తులు ఏమిటంటే, తంత్రములు ఏమిటంటే, మొట్టమొదటిది దేవునికి పూర్తిగా లోబడకుండా చేస్తుంది సాతాను. ఇది సాతాను వశమే. నిన్ను నీవు సమర్పించుకున్నావా? నువ్వు రక్షించబడ్డావా? ప్రభుని ఎరిగావా? నీ పాపములు ఒప్పుకున్నావా? విడిచిపెట్టావా? అది రక్షణ. బాప్తిసం పొందావా? ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందుతున్నావా? అయితే నీ రక్షణ కొనసాగుతుంది, అయిపోలేదు. అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. కాబట్టి సాతాను చేసే పని ఏమిటంటే దేవునికి లోబడకుండా చేస్తుంది. ఇప్పుడు మీరు ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. 1వ వచనం, 4వ వచనం, 5వ వచనం. 1వ వచనం, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. తినకూడదని దేవుడు చెప్పాడా? చెప్పాడు. అయితే తినాలి. అంటే సాతాను చెప్పింది చేయటం అంటే దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాం, అంతే కదా. వెలుగు లేదంటే చీకటే ఉందని, అది నిజం కాదంటే అబద్ధమే, జీవం కాదంటే మరణమే, అవునా కాదా? కాబట్టి అక్కడ ఏం చెబుతుంది? మీరు అది నిజమా, తింటే ఏం కాదు అంటే దేవునికి లోబడకుండా చేయటం. అప్పుడప్పుడు ఆజ్ఞలకు ధిక్కారంగా వెళ్తాం, 10 ఆజ్ఞలకి భిన్నంగా వెళ్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాతాను దేవునికి లోబడుతున్న ఆదాము అవ్వలాంటి వాళ్ళని లోబడకుండా చేయటం. ఇప్పుడు 4-5 వచనాలకు రండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుమన మీ కన్నులు తెరవబడినని, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దెబ్బకి ఎమ్మటే స్త్రీ ఏం చేసిందంటే దేవుని మాటను ధిక్కరించేసి. సాతాను చేసే పని ఏమిటంటే దేవునికి లోబడకుండా చేయటమే సాతాను పని. కాబట్టి ఆ పాపమే కాదు, ఏ పాపమైనా చేపించిందండి సైతాను. మీకేం కాదు వ్యభిచారం చేస్తే, మీకేం కాదు దొంగతనం చేస్తే, మీకేం కాదు ఈ తప్పులు చేస్తే, ఏం కాదులే, ఎంతమంది చేయట్లేదండి. కాబట్టి ఎవరైనా అలాగా ఆలోచిస్తున్న ఆ మార్గంలో ఉన్న మీరు కూడా దేవుని ఎదిరించినట్టే. మీరు పూర్తిగా ఇంకా దేవునికి లోబడతలేదు. లోబడకపోవటం సాతాను క్రియల్లో ఒకటే. దేవునికి పూర్తిగా లోబడాల్సిన అవసరత ఉన్నది. ఇది సాతాను చేసే తంత్రాల్లో మొట్టమొదటిది. ఆశ చూపించింది, దేవదూతలు అవుతారు. తిన్న తర్వాత ఏమయ్యారు? దెయ్యాలాగా తయారయ్యారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల. ఇక రెండవది, సైతాను చేసే రెండవ తంత్రం ఏమిటంటే పరిశుద్ధుల మీద నిందలేయటం. మీరు విన్నారా? పరిశుద్ధుల మీద నిందలు. అప్పుడప్పుడు నీ మీద కూడా వేయచ్చు, ఏదో ఒకటి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ మీద, బాప్తీసం తీసుకున్న వాళ్ళ మీద ఏదో ఒక నిందలేసి
అవమానపరచటం, సిగ్గుదేవటం, భయపెట్టడం, ఇది సాతాను కుయుక్తి. మీరు ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయానికి రండి. యోబు ఎవరు? యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, ఉదయం లేచి ప్రార్థన చేసుకునేవాడు. అలాంటి వ్యక్తి మీద కూడా నిందలేసిందండి సైతాను. కాబట్టి సాతాను తంత్రాల్లో మరొకటి ఏమిటంటే దేవుని బిడ్డల మీద, ప్రార్థనా పరుల మీద, విశ్వాసుల మీద నిందలేయటం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 9, 10, 11 వచ్చిన ఏమంటున్నాడు చూడండి. ఆ దేవుడేమో యోబు ఎలాంటి వాడని చెబుతున్నాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, అవునా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలేశాడు అని దేవుడు చెప్తే, దేవుడు చెప్పింది నిజమా, సైతాన్ చెప్పింది నిజమా? దేవుడు చెప్పిందే నిజం. అయినా సాతాను ఏమని నిందలేస్తుందో చూడండి. 9వ వచనం, ఆ అడుగగా అపవాది యోబు ఊరకయ్యే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన. ఊరకే భక్తి పడు అనుకుంటున్నావా? నువ్వు అతన్ని దీవించావు, అతని ఆ సంతానాన్ని ఆశీర్వదించావు, సంపదలను దీవించావు, అవునా? నీవు అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తము చుట్టూ కంచె వేసేటివి కదా. నీవు అతని చేతి పని దీవించు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును ఒత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో చెప్పగా, దేవుడితో సైతాన్ అంటుంది, యోబు మంచోడు కాదు. దేవుడు ఏమంటున్నాడు? యోబు యథార్థవంతుడు, దేవుని భయం కలిగిన వాడు. నేను ముందే చెప్పా, సాతాను తంత్రాల్లో దేవుని బిడ్డల మీద, ప్రార్థన పరుల మీద, విశ్వాసుల మీద నిందలేస్తారు. నీ మీద కూడా వేసి ఉంటారు, ఎప్పుడొకప్పుడు నిందలు నువ్వు ఎదుర్కొని ఉంటావు. దాన్ని బట్టి దిగులు పడబాకండి. ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా మార్చేది యేసు ప్రభు, మనల్ని మెచ్చుకునేది యేసు ప్రభు. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు దేవుని బిడ్డ, ఇప్పుడు మీరు చూడండి, వెలుక్కి చీకటికి పొత్తు కుదరదండి. దేవునికి సైతానికి పొత్తు కుదరదు. దేవుని బిడ్డలకి లోకానికి పొత్తు కుదరదు. వాళ్ళు ఎప్పుడొకప్పుడు నిన్ను ఏదో ఒకటి అంటానే ఉంటారు. కాబట్టి సాతాను ఏం చేస్తుందంటే దేవుని బిడ్డల మీద నిందలు వేస్తుంది. ఇప్పుడు యోబు మీద కూడా వేశారు. ఏమని? అతడు ఊరకే నిన్ను స్తుతిస్తున్నాడు అనుకుంటున్నావా? నువ్వు బాగా దీవించావు కదా, ఆస్తి పెంచావు కదా, అవునా? కాబట్టే నిన్ను స్తుతిమయ్యా, అల్లిలో స్తుతిమని పాడుతున్నాడు. ఒకసారి ఆస్తి తీసేయి, సంపదలు తీసేయి, ఆయన గట్టిగా నిన్ను తిడతాడు. సాతాను ఏంటంటే మన ద్వారా దేవుణ్ణి దూషించాలని, మనమే దేవుణ్ణి తిరస్కరించాలని, అలా చేయాలని సాతాను తంత్రాలలో ఒక భాగం. కాబట్టి ఇప్పుడు 2 చెప్పాను. సాతాను కుయుక్తులు, తంత్రాల్లో మొట్టమొదటిది ఏమిటది? దేవునికి విరోధంగా చేయటం. రెండవది ఏమిటి? దేవుని బిడ్డల మీదే నిందలేయటం. అప్పుడప్పుడు చర్చిలో మన మీద ఏదో ఒకటి అన్నప్పుడు మనకు బాధేసింది. ఏందిరా ఇట్లా అన్నారు, అలా అన్నారని బాధేసింది. దైవజనుల మీద అంటారు, సేవకుల మీద అంటారు, విశ్వాసుల మీద కూడా అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, ఇక్కడ యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, సాతాను చేసే మరొక పని ఏమిటంటే వ్యాధులతో బాధ పెట్టడం. మనల్ని అప్పుడప్పుడు అంటారు, మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా, మీకెందుకు వస్తున్నాయి వ్యాధులు, మీకెందుకు వస్తున్నాయి బలహీనతలు అంటారు. మనం ఉన్నది పాప శరీరం, అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం ఎలాంటిది? ఈ శరీరం మట్టితో చేసింది, అవునా కదా? పాప శరీరం ఇది. ఈ లోకంలో ఉన్నంతకాలం వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, అందరికి వచ్చినట్టు చలి వెచ్చదనం వచ్చింది. కాకపోతే దేవుని బిడ్డలు ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. పాపానికి దాసులుగా చేయకూడదు శరీరాన్ని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మీకు గుర్తేనా? గొప్ప ప్రార్థనాపరుడు, దేవాలయ పనులు చేసిన హిజ్కియా కూడా మరణవ్యాధి వచ్చింది. ఎలీషాకు గొంతులో పుండు పుట్టింది, అవునా కాదా? మరి పరిచర్య చేసే తిమోతికి కడుపులో జబ్బు ఉంది, గ్యాస్ట్రిక్ పెయిన్ లాంటి. అందుకని పౌలు అంటాడు, కొంచెం ద్రాక్షారసం తీసుకోమని. ద్రాక్షారసం అంటే మందు కాదు, అర్థమైందా? పేతురు గారు అత్తకు జ్వరం వస్తే ప్రభువే స్వయంగా బాగు చేశాడు. శారీరక రుగ్మతలు, బలహీనతలు లోకంలో ఉన్నవి. కొన్నిసార్లు ఈ సీజన్లు మారేటప్పుడు, చలికాలం, వేసవికాలం, ఎండాకాలం, కొన్నిసార్లు భక్తులకి బలహీనతలు, వ్యాధులు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు మనకున్న ధైర్యం ఏంటంటే మన ప్రార్థన విని దేవుడు మనల్ని ఆ వ్యాధి నుండి, మరణం నుండి తప్పిస్తాడు. మరి ఎన్ని దెబ్బలు తగిలి బతుకుతున్నాం, నిజమా? దెబ్బ మీద దెబ్బ, వ్యాధి మీద వ్యాధి, బాధ మీద బాధ. అందువల్ల దేవుని ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు మందులు వాడకూడదని తప్పండి. వాడకూడదు ఇది అని చెప్తే నమ్మకండి. మందులు కూడా ఎక్కడి? వైద్యం కూడా సృష్టిలో భాగమే కదా.
వైద్యుడు ఎవరు? పరమ వైద్యుడు ప్రభు అయినా. ఇప్పుడు నీకు మంచి డాక్టర్ దొరికినా దేవుని కృప అనుకోండి, మంచి మందులని దేహానికి పనిచేస్తున్నా దేవుని కృప అనుకోవాలి, అంతే తప్ప అలాగని ప్రార్థన మానేసి వైద్యం దగ్గరికి పరిగెత్తకూడదు. అర్థమైందా? ఇక్కడ యోబుని దేవుడు వ్యాధితో బాధ పెడుతున్నాడు. సాతాను చేసే మూడవ తంత్రాలు ఏంటి? అందుకని పౌలు ఎఫెసీ పత్రిక 6:11 అంటాడు, సాతాను తంత్రములను ఎదిరించాలి. 1, దేవునికి విరోధంగా మాట్లాడటం. 2, ఏం చెప్పాడు? దేవుని బిడ్డల మీద నిందలు వేయటం. అప్పుడప్పుడు మన గుండెలు పగిలిపోయే నిందలు వేస్తారు, మనం భరించలేని నిందలు వేస్తారు. మన పిల్లల మీద వేస్తారు, కొన్నిసార్లు మన మీద వేస్తారు, మన పిల్లల మీద, యవ్వన పిల్లల మీద వేస్తారు. అలా వేసినప్పుడు కొంచెం బాధ వేసింది, కొంచెం ఏంది ఎక్కువగా అయిపోయింది. కాబట్టి నిందలు వస్తాయి. దేవుని బిడ్డలు నిబ్రంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ వ్యాధులతో బాధ పెట్ట. ఇప్పుడు యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనానికి రండి. 7వ వచనంలో సాతాను ఏం చేసింది చూడండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను. బాధలు వస్తే దేవుని దూషిస్తాడేమో, ఇంకేం దేవుడు అంటాడేనేమో. అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే, ఆ దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, పాష్ గారు మనల్ని దీవించట్లేదు, వాళ్ళనే దీవిస్తున్నాడు అనేవాళ్ళు లేరా? ఎందుకు లేరు? కాబట్టి ఇప్పుడు వ్యాధి వచ్చింది. యోబు దేవుడికి ఏమైనా తక్కువ చేశాడా? రోజు ఉదయాన్ని లేచి ప్రార్థన చేసుకునేవాడు, బిడ్డలని స్నానాలు చేయించి బలిపీఠాల దగ్గర కూర్చోబెట్టేవాడు. అలాంటి యోబుకు కూడా వ్యాధి వచ్చింది. ఎంత పెద్ద వ్యాధి? తల నుండి అరికాలు వరకు, నిన్న మొన్నటి వరకు ఆ దేశంలో మహారాజుగా బతికాడు, అవునా? ఎంతోమందికి దాన ధర్మాలు చేశాడు. ఇప్పుడు ఏమైపోయింది? శరీరం కురుపులతో నిండింది. ఎలా ఉందో చూడండి. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడివెత్తి వరకు బాధ కల కురుపులతో బాధ. కొన్ని వ్యాధులంటే నిద్రపోనీయు, కూర్చొనియు, నెమ్మదిగా ఉండనీయు. కొన్ని వ్యాధులతో జ్వరము బలహీనతలతో పడుకోవచ్చు మంచాన, అవునా? కొన్ని వ్యాధులు అలా ఉండవు, నెమ్మది లేకుండా బాధతో నొప్పితో గిలగిల్లాడిపోతూ ఉంటారు. అప్పుడు అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడు. ఎంత దుస్థితి అంటే! నిన్న మొన్నటి వరకు యోబంటే ఒక్క ఊజు దేశమే కాదు, తూర్పు దేశాలన్నింటిలో ఎంతో పేరు. ఇప్పుడు ఎలా ఉంది? తారుమారైపోయింది జీవితం. మానవ జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదండి. నిన్న మొన్న ఉన్న ఆరోగ్యం ఇవాళ ఉండకపోవచ్చు, నిన్న మొన్నటి వరకు ఉన్న ఆస్తులు ఈరోజు ఉండకపోవచ్చు, జీవితాల్లో ఒక నుండి ఒకరు లేకపోవచ్చు. నిన్న మొన్నటి వరకు భార్యాభర్తలు కలిసే ఉండొచ్చు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒకరు ఉండి ఒకరు లేకపోవచ్చు. నిన్న మొన్నటి వరకు పిల్లలందరూ నీతో ఉండొచ్చు, ఉద్యోగాలు వ్యాపారాలు వచ్చి వాళ్ళు ఏదో ధరికి వెళ్ళిపోవచ్చు. నిన్న మొన్నటి వరకు పరిగెత్తిన ఓపిక ఈరోజు తగ్గిపోనవచ్చు. ఇవన్నీ నిజాలే కదా, అవునా కాదా? నిన్న మొన్నటి వరకు చేతి నిండా డబ్బులు ఉండొచ్చు, ఇప్పుడు వెనక తిరిగి చూస్తే ఏమీ లేకుండా కూడా ఉండొచ్చు. నిన్న మొన్నటి వరకు కడుపు నిండా తిని ప్రశాంతంగా ఉండొచ్చు, ఈరోజు తినటానికి కూడా కుదరకపోవచ్చు. ఉండొచ్చు నీకు తినటానికి, పులుపు తినకూడదు, తీపి తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదని. మరి నిన్న మొన్నటి దాకా బాగా తిన్నవాళ్ళు ఇప్పుడు ఎన్ని రెస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. అది తినకూడదు, ఇది తినకూడదు. నిన్న మొన్నటి వరకు నీకు చుట్టాలు బంధువులు ఉండొచ్చు, ఈరోజు నీకు వ్యతిరేకులు కూడా ఉండొచ్చు. ఇది మానవ జీవితం, అంతే. ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు యోబు దగ్గర స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు దూరంగా ఉన్నారు. యోబుకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. పిల్లలు లేరు ఇప్పుడు, భార్య ఉంది కానీ ప్రేమ లేదు, ఆదరణ లేదు. కాబట్టి సాతాను ఏం చేస్తుందంటే వ్యాధులతో బాధ పెడుతుంది. అప్పుడప్పుడు మనం ప్రార్థన చేసుకోవచ్చు, దేవా ఈ వ్యాధి నుండి నన్ను విడిపించు. కొన్నిసార్లు మనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది, వీళ్ళు 90 దాకా బతుకుతూనే ఉంటారు, 80 దాకా బతుకుతూనే ఉంటారు. సాతాను ప్రాణం తీయలేదండి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సాతానుకు ప్రాణం తీసే హక్కు లేదు. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? యోబు ప్రాణం జోలికి వెళ్ళొద్దు. కాబట్టి ఇక్కడ ఏమైందంటే సాతాను చేసే మరొక పని వ్యాధులతో బాధ పెట్టడం. మనకి ఇసుకొచ్చింది ఒక్కోసారి, అప్పుడప్పుడు అనుకుంటా పోతే పోయిద్దిలే అబ్బా ఈ బాధలు బలహీనతలు పడే బదులని. ఏం పోవటంగా అక్కడేమో నీకైనా కుర్చీ వేసి శిష్యుని గారు తీసుతారా? ఉండదు. అక్కడ ఎలా ఉంటుందో నీకు తెలియదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సాతాను చేసే మరో పని ఏమిటంటే కొన్నిసార్లు చిన్న వ్యాధులు కూడా బాధ పెడతాయి, చిన్న చిన్న నొప్పులు కూడా నిద్రబాని, కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు కూడా నెమ్మది లేకుండా చేస్తాయి. ఇవన్నీ సాతాను తంత్రములే. నేను బైబిల్లో రిఫరెన్స్లో చెప్తున్నా, నా సొంత మాటలు కాదు. సాతాను తంత్రాల్లో మొదట దేవునికి విరోధంగా,
రెండవది ఏం చేస్తుంది? దేవుని బిడ్డల మీద నిందలేపించింది. మూడవది ఏం చేస్తుందంటే వ్యాధులతో బాధ పెట్టడం. ఈ సీజన్లో చూడండి ఎంతమంది బాధపడుతూ ఉంటారు, అవునా? ఈ చలికాలం వస్తుంది కదా, ఇక వర్షాకాలం పోయి ఈ సీజన్లో ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సాతాను యోబుని వ్యాధులతో బాధ పెడుతుంది, వ్యాధులతో బాధ పెడుతుంది. ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో నిన్నటి దాకా ఉన్న యోబు, ఎవరైనా వచ్చి యోబుని అడిగితే భార్య అనిద్ది, ఇంకేం దేవుడయ్యా, దేవుని తిట్టమంటుంది. అందువలన అప్పుడప్పుడు మనకి నిన్న మొన్నటి దాకా ఉన్న ఆనందం లేకపోవచ్చు. చెబుతున్నా, నిన్న మొన్నటి వరకు 2 భార్య భర్తలు ఉండి ఒకరు లేకపోవచ్చు. నిన్న మొన్నటి వరకు పిల్లలందరూ ఇంట్లో ఉండి దూరం అయిపోవచ్చు. లేకపోతే పిల్లల మధ్య కూడా సమస్యలు వస్తాయండి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు రావనుకోబాకండి. ఎంత బాగా ఉన్న అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కూడా వైరాలు వచ్చి పడతాయి. కాబట్టి అన్నీ సమాధానంగా ఉంటాయని అనుకోకూడదు. ఎన్నోసార్లు కుటుంబాల్లో సాతాను గలిబిలి పెట్టి పడేసింది. కాబట్టి సాతాను తంత్రములను ఎదిరించాలి, సాతాను తంత్రాలను ఎదిరించాలి. సాతాను చేసే మరొక పని ఏమిటంటే నీతిమంతులను ఎదిరించడం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో దేవుని బిడ్డలను, నీతిమంతులను అది ఎదిరిస్తూ ఉంటుంది. చూడండి, 3వ అధ్యాయం పేజీ నెంబర్ 778 పేజీ. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాదే అతని కుడిపార్శ్వం నిలుచుండుటయు అతడు నాకు కనబరిచెను. ఏమంటున్నాడు చూడండి, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించున్నాను, అతడు అగ్నిలో నుండి తీసి కొరవలలే ఉన్నాడు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలను, నీతిమంతులను ఎదిరించటం, యెహోషువను ఎదిరించటం, ప్రధాన దూతలను ఎదిరించటం, నీతిమంతులను ఎదిరించటం కూడా సాతాను చేసే పని. సాతాను చేసే మరొక పని ఏమిటంటే శోధించటం. శోధన. సాతానే శోధిస్తాడు, ఎవరు శోధించడు. మీరెప్పుడు దేవుడు శోధిస్తున్నాడని అనకూడదండి. చాలాసార్లు మనం తెలియక దేవుడు శోధిస్తున్నాడని అంటాం, అది తప్పు. మీరు యాకోబు పత్రికలో యాకోబు ఆ వివరణ చెబుతాడు. ఒకసారి మీరు యాకోబు పత్రిక తీయండి, ఎబ్రీ పత్రిక పక్కనే ఉంటుంది. యాకోబు పత్రికలో మరి అక్కడ రాయబడిన మాట 1వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడంటే, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధించడు, ఎవరిని శోధించడు. నన్ను కాదు, నిన్ను కాదు, భూమి మీద ఏ మానవుణ్ణి ఆయన శోధించడు. కాబట్టి దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు, మనం అనకూడదు. ఎందుకంటే దేవునికి కూడా శోధన వచ్చి పడింది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను శోధనకు యేసు ప్రభు కూడా మినహాయింపు లేడండి. ఆదాము అవ్వలను శోధించిన సాతానే సాక్షాత్తు లోకరక్షకుడు ప్రభు అయిన యేసు ప్రభుని కూడా శోధించేసింది. మీరు 4వ అధ్యాయం చూడండి, సాతాను శోధన 3 రకాలుగా ఉంటుందండి. 3 రకాలుగా ఉంటుంది. అది అపవాది చేత శోధించబడిను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మీరు యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ శోధన గురించి ఒక చక్కని మాట రాస్తాడు. లోకములో ఉండే శోధనలన్నీ ఎన్ని రకాలో ఈయన 2వ అధ్యాయంలో రాస్తాడు. అది యోహాను పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక తర్వాత ఉంటుంది. 2వ అధ్యాయం 16-17 వచనాలు ఏమన్నాడు? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం, ఈ 3 శోధనలు వస్తాయి. అమ్మా, లోకములో ఉన్నవన్నీ 3 రకాలుగా వర్గీకరించారు. 1 శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవకుడం. 3 రకాల శోధనలు వస్తాయి. శరీరము, నేత్రము, జీవకుడంబాలు. ఇక్కడ సాతాను యేసు ప్రభువును కూడా శోధించింది. తొలి ఆదామైన ఆదాము, చివరి ఆదామైన ప్రభు అయిన యేసుని శోధించింది. ఏమని శోధించింది? ఆయన ఆకలి కొన్నప్పుడు ఈ రాళ్లను రొట్టె వలె చేసుకో. ఆకలి కొన్నప్పుడు నీకు నాకు ఎప్పుడైనా అవసరాలు వచ్చినప్పుడు సాతాను ఏం చెప్పిందో తెలుసా? దగ్గర దారి, అక్రమం దారి, పక్కదారి చూపించింది. ఇదిగో ఇటెళ్ళు, అటెళ్ళు, దగ్గరగా ఉండిద్ది, తేలిగ్గా ఉంటుంది అని చెప్తుంది. అందువలన మనమేమనుకుంటామంటే, అబ్బో ఇదంత పెద్ద పని, తొందరగా అయ్యే దారే చూడాలనుకుంటాం. అదే పాపం, అదే శోధన. కాబట్టి మనం ఎప్పుడు దేవుని వాక్యాన్ని విడిచి దగ్గర దారి అని తేలిగ్గా ఇద్దని ఈ పని చెయ్యకూడదు.
మేము తాడేపల్లిలో ఉన్నప్పుడు 2006 ఆ సమయంలో అక్కడ కూడా సెటిల్మెంట్ వాళ్ళు ఎక్కువ పక్కనే తాడేపల్లి ప్రాంతంలో. అక్కడ ఏమైందంటే ఒకరోజు ఒక పాస్టర్ గారికి ఓ ఫోన్కు అమ్మాడు ఒకడు, ఖరీదైన ఫోన్ అది. 2006 అంటే అప్పట్లో ఇంకా ఫోన్లు అప్పుడే బాగా వస్తున్నాయి, చాలా కొంతమంది ఖరీదైన ఫోన్లు ఉండేవి కదా. ఆ ఫోన్ ఏం చేశాడు, పాస్టర్ గారికి అమ్మాడు ఆడేవుడు. అమ్మితే దానికి ఎంతకు అమ్మాడు, అది చాలా ఖరీదైంది. ఈయనకి 1500కో 2000 రూపాయలకి అమ్మేశాడు. ఈయన కొనేసి జనాల ముందు చూపిస్తున్నాడు, ఇదిగో చాలా ఖరీదైన ఫోన్ అని. ఆ ఫోన్ ఎవరిది అంటే వాళ్ళు ఈ బాపట్ల ఏరియాలోనే ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొట్టేశాడు వాడు. ఎవడో కొట్టేసినాడు, ఇక్కడ ఈ బాపట్ల ఏరియాలోనేనంటే ట్రైన్లో వెళ్తున్నప్పుడు. అదే ఎవరిది అంటే మిలిటరీ మేజర్ దట్, మిలిటరీలో పనిచేసే పెద్ద మేజర్ది. ఆ మేజర్కి అది గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్. అదేం చేశాడు, కొట్టేశాడు వాడు, పాస్టర్ గారికి అమ్మాడు. పాస్టర్ గారు ఏం చేశాడు, ఆ సిమ్ తీసేసి కొత్త సిమ్ వేసుకున్నాడు. వేసి నెయ్యగానే పోలీసులు వచ్చేసారు. అది గవర్నమెంట్ ఫోన్ కదా, అది పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి అప్పుడు శ్రీనివాసులు రెడ్డి అని నాకు బాగానే పరిచయం, సిఐ అక్కడ ఉండేవాడు. ఆయన ఈ పాస్టర్ గారిని పట్టుకొని ఎప్పటి నుంచి ఈ ఫోన్లు అమ్ముతున్నావు, ఎవరెవరికి అమ్మావు, నీ దగ్గరికి ఇది ఎప్పుడు వచ్చింది, నువ్వు ఎక్కడ కొట్టేశావు, నీకు ఇంకెవరికి సంబంధం ఉంది, ఎవరెవరి దగ్గర అమ్మావు, ఎన్ని అమ్మావు, ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నావు, ఇన్ని అడిగారు. వాస్తవంగా ఏం జరిగింది, తక్కువ వస్తుందని కొన్నాడు. తీరా ఇప్పుడేమైంది, అది మెడకబడింది. ఆయన ఏం చేస్తున్నాడు, సిఐ గారు రోజు పోలీస్ స్టేషన్ పిలుస్తున్నాడు, రోజు ఉదయాన్నే వచ్చి సంతకం పెట్టమంటున్నాడు, ఆదివారం కూడా వచ్చి సంతకం పెట్టమంటున్నాడు. మరి ఆదివారం పాస్టర్ గారు ఉండాలి, చర్చిలో ఉండాలి. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. పోనీ ఆయన ఏమన్నాడు, నాకు ఈ ఫోన్ వద్దు గీనొద్దు మీరే తీసుకోండి. అదే కుదరదు, ఫోను తీసుకున్నారు, అవునా, రోజు పోలీస్ స్టేషన్ అయితే ఆయనకి అది తలనొప్పిగా ఉంది, అవమానంగా ఉంది, బాధగా ఉంది. అక్కడ ఎవరు ఉంటారు పోలీస్ స్టేషన్లో, మీకు తెలిసి ఎవరెవరు ఉంటారు, రకరకాల వ్యక్తులు ఉంటారు. దొంగలు ఉంటారు, అన్యాయస్తులు ఉంటారు, మంచివాళ్ళు ఉంటారు, రకరకాల వేశ్యలు ఉంటారు, వ్యభిచారులు కూడా ఉంటారు. వాళ్ళందరూ ఏమంటున్నారు, పాస్టర్ గారు ఏం చేసావు, ఏమైంది అంటారు. పాస్టర్ గారు జవాబు చెప్పుకోలేకపోతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన దొంగ కాదు, తక్కువ పడుతుందని కొన్నాడు. ఆ తర్వాత ఆయన 30 తిప్పలు పెట్టారు. దాన్ని వదిలించుకోవడానికి ఇన్ని డబ్బులు పెట్టాల్సి వచ్చి, ఫోను పోయే, డబ్బులు పోయే, గౌరవం పోయే. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటామంటే తేలికగా వస్తుందని ఇలా పెట్టిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల సులువుగా వచ్చేది తేలిగ్గా వచ్చేవాడి జోలికి వెళ్ళబాకండి. ఓసారి ఒక పల్లెటూరే కాదులేండి, ఇద్దరు ఆడవాళ్ళు, మేము బంగారానికి మెరుగు పెడతామంటే ఒక ఆవిడ ఇంట్లో దంతా తీసుకొచ్చేస్తే మెరుగు లేదు, అరుగు లేదు. ఆవిడతో మాట్లాడతా మొఖాన ఏదో జల్లారు పౌడరు, ఆవిడ మెత్తగా పడిపోయింది, మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు. మెత్తగా ఆముదం పెట్టారు నెత్తికి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడు కూడా సులువుగా అయ్యేవి, తేలిగ్గా అయ్యేవి తీసుకోవద్దు. కొంతమంది దేవుని బిడ్డలను అంగీకరించరు. తేలిగ్గా వస్తుందని ఏ తప్పు చేయకూడదు. ఇక్కడ బైబిల్లో చెప్పాడు, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెల చేసుకో. ఎమ్మటే యేసు ప్రభు జవాబు చెప్పాడు, వాక్యానుసారంగానే. దేవుని బిడ్డలు ఏం చెప్పినా వాక్యానుసారంగా అని చెప్పాలి. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో చెప్తాడు, ఏమంటాడు, నరుడు ఎలా బ్రతుకుతాడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల, ఆహారం వల్ల కాదండి, ఆహారంతోనే బతకం, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. అక్కడ ద్వితీయోపదేశకాండంలో అది వ్రాయబడి ఉంటుంది. 2వ శోధన ఏమి తీసుకొచ్చాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ పై నుండి కిందకు దూకు. 91వ కీర్తనలో నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తారు, నీ పాదాలకు రాయి తగులకుండా వారు పట్టుకుంటారని. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నువ్వు దేవుణ్ణి శోధించవద్దు అని మరొక చోట వ్రాయబడి ఉందని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు మరొక చోట తీసుకెళ్ళి ఆయన్ని, నువ్వు నాకు సాగిలపడు అంటే దేవుణ్ణి సాతానుకు పూజ చేయమంటున్నారు. మొక్కటం, మోకరించటం, సాగిలపడటం ఆరాధనలో భాగం. విన్నారా, ఆరాధనలో భాగం. యేసు ప్రభు అంటే సాతానుకు సాగిలపడాలంట. ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తాను అన్నాడు. సాతాను ఏమన్నాడు చూడండి, ప్రభునందు ప్రియమైన అంతటా అపవాది యేసు ప్రభుని విడిచిపోయిను. అప్పుడు ప్రభు అంటాడు,
నీ దేవునికే మొక్కాలి, మనుషులు ఎవరికి మొక్కకూడదు. నిర్గమాకాండ 20వ అధ్యాయంలో అది మొదటి ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడే నీకు లేదు. ఆకాశమైన భూమి కింద ఉండు, దేని రూపము నువ్వు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సాతాను తంత్రాల్లో మొట్టమొదటిది ఏం చెప్పాను? దేవునికి లోబడకుండా చేయటం, పరిశుద్ధులు నీతిమంతులు సేవకుల మీద నిందలేయటం, వ్యాధులతో బాధించటం, నీతిమంతుల్ని ఎదిరించటం, యేసు ప్రభు లాంటి దేవుణ్ణి కూడా శోధించటం. యేసుని శోధించటం అంటే సంఘాన్ని శోధించటమే. ఆ తర్వాత సాతాను చేసే పని ఏమిటంటే, వాక్యమనే విత్తనాలు విత్తుతూ ఉంటే ఎత్తుకెళ్తాం, హృదయంలో పని చేయకుండా. మనం సంఘంలోనే కూర్చుంటాం, దేవాలయంలోనే కూర్చుంటాం, మన మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఆకాశం భూమికి మధ్య అటు ఇటు. అందువలన మంచి నేలను పడిన విత్తనంలా ఉండదు వాక్యం. అందువలన నీ హృదయంలో పడిన వాక్యాన్ని సాతాను ఏం చేసిద్ది? ఎమ్మటి ఎత్తుకెళ్ళిపోయింది. కాబట్టి వాక్యము హృదయంలో ఉండాలి. సాతాను వాక్యం హృదయంలో లేకుండా చేస్తుంది. మీరు వాక్యాన్ని నీవు వినకుండా విన్నా తీసుకెళ్ళటం. వాక్యం ఏమవ్వాలి? హృదయంలో పనిచేయాలి. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా. మరి చర్చిలో ఎవరైనా వాక్యం చెప్పేటప్పుడు బురగబెట్టారనుకో, నిద్రపోతున్నారనుకో, నేను చెప్పేవన్నీ నిజాలే, పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారనుకో, వాక్యం అయిన తర్వాత వస్తున్నారనుకో, విన్న వాక్యం వినకుండా కొంతమంది నానా బాధలు పడుతూ ఉంటారు, అటొంగుతారు ఇటొంగుతూ ఉంటారు, వాళ్ళకి నచ్చదు ఆ వాక్యం, అది వాళ్ళకి తగిలొస్తుంది అనుకో, ఇంకా బాధ. కాబట్టి నానా బాధలు పడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతారు. పోకూడదు. పక్కన వాటిలు పెట్టి ముఖాన్ని నీళ్లు కట్టుకోండి. లేదా నువ్వు నిద్రపోతుంటే పక్కనే నీ పక్క వాళ్ళతో చెప్పి లాగి ఒక టైం అని చెంప మీద ఇందాక నిద్ర రాదు ఇక దెబ్బకి. కాబట్టి వాక్యము, నేను చెతురు చెప్పట్లేదు, వాక్యం నీతో మాట్లాడేటప్పుడు నిద్రపోకూడదు. కొంతమందికి నిద్ర వచ్చింది, అంతేందుకు నేను కూడా ఒకసారి బాగా నిద్రపోయాను. ఎప్పుడు? తొలి దినాల్లో, పాస్టర్గా ఉన్న తొలి దినాల్లో నేను తాడికొండ, బడేపురం, పొన్నికల్లు, పరిమి 4 సంఘాలు. పొన్నికల్లు సంఘం 8 నుండి 10 గంటలు, 11 గంటల నుండి 1 గంట తాడికొండ, 2 నుండి 4 బడేపురం, సాయంత్రం 7 నుండి 10 పరిమి. అయితే తాడికొండలో 1 గంటకు అవగానే మంచి ఇష్టమైన మాంసం గోంగూరతో తిని అక్కడికి వెళ్ళేలోపు ఎవరు రాల సంఘంలో. బడేపురం వెళ్ళేసరికి ఎవరు రాల, ఒకళ్ళిద్దరే కూర్చున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఆవిడ అక్కడ ఒక ఆవిడ ఉంది, మన లత టీచర్ గారు వాళ్ళ అమ్మ పాస్ గారికి మంచి కుర్చీ చేయించింది. అది బాగా కుషానేసి బాగా దిల్లేసి వేశారు. దాంట్లో కాసేపు కూర్చోగానే నిద్ర వచ్చేసింది. నిద్రపోయాము. నిద్రపోతే ఏమైందో చెప్పనా, వాళ్ళు 30 కీర్తనలు పాడారు. లేకపోతే పాస్ గారిని లేపలే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, పాస్ గారు అలసిపోయాళ్ళే, ఇది 3వ సంఘం కదా అని మనమేమో నిద్ర ఎత్తనాం, వాళ్ళే పాటలు పాడుతున్నారు. ఈలోపు 4:30 అయింది. 4:30 అయితే ఒక ఆయన వచ్చి, సార్ 4:30 అయింది, 30 పాటలు పాడామండి అన్నాడు. నాకు సిగ్గు వచ్చింది. వెంటనే లేచి అటు వెళ్ళి మొఖం నీళ్ళతో గడుక్కొని ఆరాధన చేసి కొద్ది వాక్యం చెప్పి పూర్తి చేశాడు. కానీ అప్పటి నుంచి ఒక బాధ వచ్చింది. అందువలన ప్రార్థన చేయబోయే ముందు ఎప్పుడు భోజనం చేయటం నిషిద్ధం పెట్టుకోండి. అయితే తప్ప తినకూడదు. తిన్నామా ఆవులెత్తలు వస్తాయి, ఒళ్ళిరుపులు వస్తాయి. పాట కూడా రాదు, మీరు గమనించండి. బాగా తినొచ్చి పాట పాడండి, రాదు, స్వరం పనిచేయదు. కడుపు కాలుతూ ఉండాలి, ఖాళీగా ఉండాలి. మీరు నిజమైన చెప్పేది. మనం ఎప్పుడైనా ఓ పాస్టర్ గారిని అంటే పెళ్ళికి ముందే భోజనాలు పెట్టారండి. పెళ్ళికి ముందే భోజనాలు పెట్టి ప్రార్థన, పెళ్ళికి కాసేపు లేటు కొందల పెళ్ళిళ్ళు ఎమ్మడే చేయరుగా. పెళ్లి కూతురు ఎప్పుడో కానీ రాదు, మహాతల్లి. ఆ లేటుగా మొదలు పెడితేనా భోజనం చేసి బిర్రుగా ఆరాధన చేస్తున్నాడంట. విందు పరమందు బావు అన్నాడు. ఇంకేం వస్తుంది పాట? ఈవిడితోనే కాపురం చేయదు. అరే బాబు కాసేపు మంచినీళ్ళదే అన్నాడు. అందువలన నేను నవ్వుతో చెప్పట్లేదు. మీరైనా కానీ బాగా తినొచ్చి చర్చిలో కూర్చోండి. అందువలన పొద్దుండి అయినా ఖాళీగా రండి. కడుపు ఖాళీగానే ఉండాలి. కడుపు నిద్రపోకూడదు. కడుపు నిండిందా పూర్తిగా ఇక నిద్ర వచ్చేసింది. ప్రభునందు ప్రియమైన వారలారా, శోధన వాక్యం వినకుండా అప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా తిని ప్రార్థనకి వెళ్ళటం, తిని వాక్యం చెప్పడం నిషిద్ధం పెట్టుకున్నాను. అట్లయితే ఒకసారి వెళ్ళిపోతాం, ఎక్కడికి? నిద్రలోకి వెళ్ళిపోతాం. అందువలన సాతాను ఏం చేసింది, కొంతమంది చర్చిలో అలా నిద్రపోతూ ఉంటారు.
అందువల్ల అమ్మ, సిస్టర్స్, బ్రదర్స్, దీంట్లో ఇంకొకటి ఉంది. కొంతమందికి ఈ షుగర్ మందులో తెలియక జలుబు చేస్తుందని మందులు వేసుకున్నా కానీ నిద్ర వచ్చేసి. కాబట్టి వాక్యం దగ్గరకు వచ్చేటప్పుడు అలా చెయ్యకూడదు. సాతాను ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటుంది. ఇక్కడ వాక్యం వినకుండా చేస్తామే. మనం కుటుంబ ప్రార్థనలు కూడా నేను చాలాసార్లు బాధపడతాను. కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని కుటుంబ సభ్యులు ఉండరు ఆడ. నేను చెప్పింది వింటున్నారు మీరు? కుటుంబ సభ్యులు ఉండరు. ఒక ఆవిడ వంటగింట్లో ఉంటుంది, ఒక ఆయన వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే సరుకులకి వెళ్తారు, బువ్వల దగ్గర ఉంటారు, కూరల దగ్గర ఉంటారు, కానీ ప్రార్థనలో కూర్చోరు. అది తప్పు. ఇంకా వాక్యం ఎప్పుడు వింటారు? వాళ్ళు వీళ్ళు మన ఇంటికి వచ్చి వాక్యం విని వెళ్తారు. మనం వినం. డబ్బులే మనవి, భోజనాలే మనవి, వాక్యమేమో. అందువలన అన్నీ పూర్తి చేసుకొని కూర్చోవాలి. నాకు పెదకాకాంలో ఒక ఆయన ఉన్నాడు, మంచాల సాంబశివరావు అని. ఆయన వాక్యం చెప్పేకాడ ఏమంటాడు తెలుసా? పాష గారు గంట తప్పు చెప్పొద్దు. మంచాల సాంబశివరావు, మంచాల నాగేశ్వరరావు, గంట తక్కువ చెప్పొద్దు అంటే. ఒకసారి వాళ్ళ ఆవిడ చనిపోతే దిన కార్యక్రమే. మరి దిన కార్యక్రమం అంటే జనాలు గందరగోళం ఉంటారు కదా. అంటే నాగేశ్వరరావు మరి ఎట్లా అంటే అన్నాడు, ఉన్నోళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు తింటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. నాకు వాక్యం ఆదరణ కావాలండి, గంట సేపు చెప్పండి. ఆయన బతికున్నంత కాలం డీబీ ఫ్యాషన్ ఉంది గుంటూరులో, అరణ్యాలపేట 4వ లైన్లో. దానికి సెక్యూరిటీ గార్డుగా ఉండేవాడు. నేను ఒకరోజు భోజనాలు ఇవ్వడానికి వస్తే నా ప్రసంగం నాకే వినపడుతుంది. అక్కడ ఆయన ఏం చేశాడంటే, చిన్నది ఈ సెల్ ఫోన్లో పెట్టుకొని వాక్యం వింటున్నాడు రోజు. నేను తెల్లారగట్ట చెప్పేవన్నీ ఆయన ఏం చేసేవాడంటే ఈ రికార్డ్ చేసుకొని, నేను ఒకరోజు ఆదివారం ఈ క్రిస్మస్ దినాల్లో ఈ దుప్పట్లు ఇవ్వడానికి వెళ్ళా. దూరంగా నా వాక్యం వినపడుతుంది. ఎవరైనా నా మాటలు నాకే వినపడుతుంది. నేను దగ్గరికి వెళ్తే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాడు. ఎంతంటే సంవత్సరకంలో కూడా పాష గారు గంట వాళ్ళు వచ్చి నాకు చెప్తారు, అయ్యా తొందరగా కానివ్వండి అంటే. కాదు, గంట చెప్పాలండి. ఎందుకంటే నేను ఎంత ఖర్చు పడింది దేవుని వాక్యం చెప్పేయటానికి. ఉన్నోళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు తింటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. నాకు దేవుడు తోడు ఉంటాడు. అందువల్ల కొన్నిసార్లు ఏంటంటే వాక్యానికి సమయం ఇవ్వలేవు. దీనిలో ఏమంటారంటే మనం మొదలుపెట్టేదే లేటుగా. అందరూ ఆచుకొని తీర్చుకొని నిదానంగా వస్తారు. వచ్చి ఏం చేస్తారు? తొందరగా ఉంది, పూర్తి చేయండి, బీపీలు, షుగర్లు. అందువలన వాక్యాన్ని తగ్గించొద్దు. మళ్ళీ చెప్తారు, పెందలాడే మొదలు పెట్టండి, వాక్యం ఎక్కువసేపు చెప్పాలా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వాక్యాన్ని తగ్గించకూడదు. మన సంఘంలో కూడా బాగా చెప్పమనే వాళ్ళు ఉన్నారు. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే వాక్యాన్ని తగ్గించడం అంటే యేసుక్రీస్తుని తగ్గించడమే. నిద్ర పోకూడదు. కొంతమంది చూడండి, భోజనాలు అని చెప్పగానే ఫుల్గా వచ్చేస్తారు, భోజన సమయానికి వస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, దరిద్రం ఒకటి పట్టింది. ఒక పెళ్లి జరుగుతుంది అనుకో, పెళ్లిలో వచ్చి కూర్చోరు, బోవల దగ్గర కూర్చుంటారు. ఓ దినం జరుగుతుంది అనుకో, ప్రార్థన ఎప్పుడు వస్తారు? పాస్టర్ ఆరాధన మొదలుపెడితే బెంచీలన్నీ ఖాళీగా ఉంటాయి. ఎక్కడ కనపడతారు? కింద బల్లలన్నీ ఫుల్గా కనపడతాయి. అంటే వీళ్ళకి దేవుని వాక్యం వినాలని లేదు. పెళ్ళైనా అంతే, కుటుంబ ప్రార్థన మొదలుపెట్టేటప్పుడు ఎంత ఉంటారండి? బల్లలో పాస్ గారు ఉంటాడు. ఆమెనైనాసరికి ఫుల్ అయిపోతారు. వాళ్ళు వినాలనే నేను చెప్పేది. మనకు వాక్యమే ముఖ్యం, కానీ భోజనం ముఖ్యం కాదు. ఎన్నిసార్లు భోజనం తింటలేదు, ఎన్నిసార్లు అరగట్లేదు, ఎన్నిసార్లు పోవట్లేదు. అవునా? వాక్యమే ముఖ్యం. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం ఏం రాసింది? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, విత్తువాని గూర్చిన ఉపమానం వినుడి. ఎవడైనా రాజ్యము గూర్చి వాక్యం వినియు గ్రహింపుకు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తిన విత్తనాన్ని ఎత్తుకెళ్తాడు. దుష్టుడు పనేంటి? వాక్యములో నువ్వు ఉండకూడదు, వాక్యముతో నువ్వు ఉండకూడదు. వాక్యం నీలో ఉండనీడు. సాతాను తంత్రాలు ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్. వాక్యం నీలో ఉండనీడు, ఎత్తుకెళ్ళిపోతాడు. దుష్టుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ఎత్తుకెళ్ళిపోతున్నాడు. వాక్యం ఎవరు? ప్రభు అయినా యేసు నీ హృదయంలో ఉండకుండా చేస్తున్నాడు. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు చేస్తారు ప్రార్థన, అయ్యా ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలించాలి. వాక్యం వినేటప్పుడు కొంతమంది ప్రార్థన చేస్తాడు, అయ్యా ఆ వాక్యాన్ని తెలుసుకోవాలా, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం నా హృదయంలో ఉండాలని ప్రార్థన చేస్తాడు.
కాబట్టి సాతాను చేసే పని ఏంటంటే వాక్యాన్ని హృదయంలో ఉండకుండా ఎత్తుకెళ్తామే. వింటున్నాం, ఇక్కడ బయటికి వెళ్తే ఉండదు, బయటికి వెళ్తే గుర్తు కూడా రాదు, గుర్తు కూడా రానీడు. ఇక్కడ బాగా చెప్పామంటాడు, పాస్టర్ భలే చెప్పాడు, ఏం చెప్పాడు తెలియదు. అందువలన సాతాను చేసే మరొక కుయుక్తి ఏంటంటే వాక్యాన్ని హృదయంలో నుండి ఎత్తుకొని పోవటం. ఇంకా సాతాను చేసే మరొక పని ఏమిటంటే హృదయాన్ని దేహాన్ని చెరపటం. సాతాను క్రియల్లో మరొకటి హృదయాన్ని దేహాన్ని చెరపటం. లూకాసు వార్త 9వ అధ్యాయం 42వ వచనానికి రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 42వ వచనం. తీశారా బైబిల్? ఎక్కడున్నాం? ఇక్కడ చూడండి. ప్రభునందు ప్రియమైన వారలారా, హృదయమును దేహమును చెరిపేస్తూ ఉంటుంది సాతాను. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకోండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం. 13-16 చూడండి, ఏముందో చూడండి. నేను చదువుతున్నాను. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె వ్యాధితో బాధ పెడుతుంది. ఎవరిని? ఓ స్త్రీని. ఇంకా మీరు 9వ అధ్యాయం ఏది? లూకాసు వార్త 9వ అధ్యాయం 42వ వచనాన్ని చదివితే ఇక్కడ సాతాను చేసే పని ఏంటో కనపడుతుంది. ఏమని? వారు వచ్చుచుండగా దయ్యము వారిని పడదోసి విలవిలలాడించి ఆ అపవిత్రాత్మను గద్దించింది. సాతాను చేసే పని ఏంటంటే హృదయమును దేహమును చెరపటం. ఇక్కడ పిల్లాడు విలవిల్లాడిపోతున్నాడు. అక్కడేమో 18 సంవత్సరాల నుంచి సాతాను బంధకాల్లో ఉండిపోయింది. ఒక స్త్రీ లేచి నడవలేని స్థితిలో ఉంది. సాతాను ఆరోగ్యంగా ఉండనీదండి, నెమ్మదిగా ఉండనీదు. కాబట్టి సాతాను తంత్రాల్లో మనం మందులాడితే తగ్గ వాటికి. మీరు విన్నారా? మందులాడితే తగ్గదు. కొన్నిసార్లు బాపట్ల, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళే తగ్గదు. సాతాను తంత్రం అది. సాతాను కట్టిన కట్లు అది ఎవరి ద్వారా తెరవబడాలి? ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధిలో గోజాడటం ద్వారా అవి పోతాయి. కాబట్టి సాతాను తంత్రాల్లో దేహమును హృదయమును చెరపటం. ఇక మనం మరొక ప్రాముఖ్యమైన సాతాను శోధన ఏమిటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అబద్ధాలు చెప్పేది. అసలు సాతాను పేరే అబద్ధ జనకుడు. మనం తేలిగ్గా అబద్ధం ఆడేస్తాం. ఏమనుకుంటాం? అమ్మయ్యా ఎట్లా కట్టాగా ఒక ఆపదలో తప్పుకున్నాం అనుకుంటాం. కానీ అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. నిర్గమాకాండ 20వ అధ్యాయం. దేవుని బిడ్డలు నిజాయితీగా ఉండాలండి. దేవుని బిడ్డలు నిజాయితీగానే ఉండాలి. మీరు 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనానికి రండి. ఎక్కడేముంది? మీరు నా బోధ వినుట నేర్చుకుంటారు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశ నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమునందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధం వాడి స్వభావం. అబద్ధానికి జనకుడు తండ్రి. కాబట్టి ఎవరైనా ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారంటే సాతాను కుమార్తె, సాతాను కుమారుడు అంటవి. విన్నారా? అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చి అబద్ధం చెప్పటం వేరండి. అసలు కొంతమంది తేలిగ్గా అబద్ధం ఆడేస్తారు. అబద్ధం ఆడి దాన్ని నిజం చేయడానికి వాదన పెట్టుకుంటారు, తగాద పెట్టుకుంటారు. కాబట్టి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్తున్నారంటే వాళ్ళు ఎవరు? ఇంకంతే, ఏం లేదు. నేను చెప్పలేదుగా, అబద్ధానికి జనకుడు. కాబట్టి అబద్ధపు సాతాను కుమార్తె, సాతాను కుమారులు. అసలు కొంతమంది అబద్ధం చెప్తే అది నిజమో అబద్ధం కూడా తెలియదు. కొంతమంది అబద్ధం ఆడితే ఆడలేరు, వాళ్ళ చేత కాదు. ఆడిన ఊరకనే బయటపడింది. వాళ్ళకి అబద్ధం చేత కాక చెప్పిన నిమిషానికి బయటపడిపోతారు, వాళ్ళకి చేత కాదు. కొంతమంది అబద్ధం ఆడితే ఎంత చక్కగా అతికిద్దోనండి. నిజమేనా అబద్ధమా అన్నట్టుకుంటారు. దాంట్లో వాళ్ళు సిద్ధహస్తులు పిహెచ్డి చేసి ఉంటారు. అబద్ధాలు చెప్పడంలో వాళ్ళు సిద్ధహస్తులు అన్నమాట. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యం అబద్ధాలతో చెప్పకూడదు. సేవకులు కూడా కల్పించి చెప్పకూడదు, తీసేసి చెప్పకూడదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22:17లో చెప్పాడు, ఏమైనా కలిపినా తీసేసినా ఈ తెగుళ్ళన్నీ వస్తాయి. అసలు ఉన్నాటికే మనకు తట్టుకోలేకపోతాం, కొత్త ఏడబడదాం. కాబట్టి అబద్ధాలు చెప్పటం, అబద్ధాలు ప్రచారం చేయటం, అబద్ధాల్లో జీవించడం సాతాను లక్షణమే. కాబట్టి సాతాను యొక్క యుక్తులు, తంత్రాలలో మరొకటి
అబద్ధాలను ప్రచారం చేయటం. ప్రభునందు ప్రియమైన వారలారా, అబద్ధాలను ప్రచారం, అబద్ధాలు చెప్పడం, ఎక్కువగా అబద్ధాలు, కలిగిలిస్తే అబద్ధం నిజమని కూడా వాదన వేసుకోవడం. నేను మళ్ళీ చెబుతున్నా, దేవుని బిడ్డలు నిజాయితీగా ఉండాలి. యేసు ప్రభు ఎవరు? సత్యం. యోహాను సువార్త 14వ నేనే మార్గమును సత్యమును మీకు ఒకసారి చెప్పాను. మనకి 2వ శతాబ్దంలో పాలికార్ప్ అని ఒక పెద్ద దైవజనుడు ఉండేవాడు. అంటే మొదటి 100 సంవత్సరాల దాకా మనకి యోహాను ఉన్నాడు. ఎవరు? యోహాను సువార్తికుడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో మరియమ్మను అప్పచెప్పిన యోహాను బంధువు. ఆయన హతసాక్షి అవ్వలేదు, సహజంగా మరణించాడు. ఆయన 100 సంవత్సరాలు బతికాడు. ఆ యోహాను శిష్యుడు ఈ పాలికార్ప్. అంటే 200 సంవత్సరాల్లో మొదటి శతాబ్దపు శిష్యులు ఉన్నారు. మొదటి శతాబ్దంలో అపోస్తులు, 2వ శతాబ్దంలో అపోస్తుల శిష్యులు ఉన్నారు. ఆ యోహాను శిష్యుడు పాలికార్ప్. ఆయన ఆ రోజుల్లో సువార్తను బోధించేవాడు. ఆయన ఒక ప్రాంతానికి బిషప్ అంటే ఇప్పట్లో కార్లు మేడలు కాదు. ఆయన 80 సంవత్సరాలు పైబడి, దాదాపు 90 సంవత్సరాలు ఉంటాయంట. ఆయన సువార్తను బోధిస్తూ ఉంటే ఓసారి సైన్యం వెంటబడ్డారు. సైన్యం వెంటబడితే 90 సంవత్సరాలు పరిగెత్తగలడా? పరిగెత్తి ప్రాణం నిలబెట్టుకోవడానికి వెళుతూ ఉంటే ఒక మలుపులో ఒక ఆమె నిలబడి, అయ్యా పాష గారు, నువ్వు పరిగెత్తి అరుపులో చచ్చిపోయేటట్టున్నావు, నువ్వు మా ఇంట్లోకి వెళ్ళి మొచ్చు మీద కూర్చో, కాసేపు వాళ్ళు అటు వెళ్తారు, నేను ఇటు రాలేదని చెప్తానని చెప్తాను. వెంటనే ఈయన నమ్మి ఆవిడ్ని ఆ ఇంట్లోకి వెళ్ళి మొచ్చు మీద కూర్చుంటాడు. కూర్చోగానే ఈ సైన్యం అటు వస్తారు. అమ్మ ఇటు ముసలాయన పరిగెత్తాడు, వచ్చాడంటే మా ఇంట్లోనే ఉన్నాడండి. అప్పట్లో సేవకులను అట్టాగా అప్పచెప్పేవాడు. అట్లాగే సేవకుల్ని నిందలేసి అప్పచెప్పి, యేసుప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తం జనుల్ని నిందిస్తారు, హింసిస్తారు, తల్లిదండ్రుల పిల్లల్ని మరణానికి అప్పచెబుతారు. అవునా? ఇవన్నీ వాక్యంలో బోధలే. అప్పుడు పాలికార్పును తీసుకొని జడ్జి గారిని ముందు నిలబెట్టారు. అప్పట్లో రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే తీర్పు శిక్ష ఒకసారే. చాలా రోజులు జైల్లో పెట్టడం, అల్లులాగా చూస్తాం. కొన్నిసార్లు జైల్లో వాళ్ళు దున్నపోతులాగా తయారై వస్తారు. వెళ్ళేటప్పుడు పక్కకి వెళ్తారు. అక్కడ ఈరోజు బ్రహ్మాండం చూస్తున్నారు, ఏసీలు పెడుతున్నారు, టీవీలు పెడుతున్నారు, బ్రహ్మాండం ఉంటుంది. అత్తగారి ఇల్లులాగా ఉంటుందా? ఏది? జైలు. ఇది వరకు ఇట్లాగా లేదు కదా. కొంతమంది జైలు అంటే ఏముంది, అత్తగారి ఇల్లులాగే ఉంటుంది. అప్పట్లో జైలు భయంకరం. ఇక్కడ ఈ రోమా ప్రభుత్వం ఏంటంటే వెంటనే శిక్ష అమలు చేస్తారు. జైలు ఆ జడ్జి గారు ఒక హాల్లో కూర్చున్నప్పుడు ఈయన అడుగుతాడు, యేసుప్రభు నీకు తెలుసా? నాకు తెలుసా. నువ్వు తెలియదని ఒక చిన్న అబద్ధం చెప్పు, వదిలేస్తాను. ఈ 90 సంవత్సరాల వయసులో నిన్ను చంపడానికి మాకు చేతులు రావు. అప్పట్లో శిక్ష ఏంటంటే ఈటు తీసుకొని పొట్టలో పెట్టి పొడవటం, వెంటనే చచ్చిపోతావు. నువ్వు 90 సంవత్సరాల ముసలోడివి, నిన్ను చంపటం నాకు చేతులు రావట్లేదు, తెలియదని చెప్పి వెళ్ళిపోమంటాడు. అప్పుడు పాలికార్ప్ అంట హాలు ప్రతిధ్వనించేలాగా నవ్వాడట. ఎలా చెబుతానండి, నేను చెప్పను. తల్లి గర్భం నుండి 90 సంవత్సరాలను కాపాడింది ఆయనే, నా కొరకు ప్రాణం పెట్టింది ఆయనే, నాకు రేపు పరలోకం ఇచ్చేది ఆయనే. మీరు వదిలిపెడితే ఈ 90 సంవత్సరాల వృద్ధుడు కొన్నాళ్ళు చచ్చిపోతాడు. మీరు వదలపోతే కొన్నాళ్ళ తర్వాత చచ్చిపోతాడు. మీరు వదలపోతే ఇప్పుడే చచ్చిపోతా, వదిలేస్తే కొన్నాళ్ళు చచ్చిపోతా, ప్రభు కోసం చచ్చిపోతా. నేను అలాగే చచ్చిపోతాను. వెంటనే అక్కడ ఉన్న ఒక సైనికుడు ఈటు పెట్టి పొడితే, ప్రభువా నీకు వందనాలని చెప్పి చచ్చిపో. అబద్ధం ఆడితే బతికేవాడుగా. ఎన్నాళ్ళు బతికేవాడు? ఊరకు అనుకున్నాడు. ఎన్నాళ్ళు బతుకుతాడు? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అప్పుడప్పుడు మనకి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటాం అనుకుంటాం, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం చెప్తే తప్పులేదు. వాస్తవం ఒకసారి సరిపోయింది. అబద్ధాలు ఏం చేస్తాయి? జీవితకాలం అబద్ధాలుగానే ఉండిపోతాయి. నువ్వు దేవుని దృష్టిలో ఎలా మారిపోతావు? అపవాది కుమార్తె, అపవాది కుమారుడు ఉందా లేదా బైబిల్లో? అపవాదేవుడు సైతాను కూతురు కొడుకు అనిపించుకోవటం ఏమైనా బాగుందా? ఏం బాగుంది? ఏం బాగా మనం దేవుని బిడ్డలు అనిపించుకోవటం ధన్యత. కానీ అబద్ధాలు చెప్పి తప్పించుకొని దేవుని బిడ్డలమని ఎందుకు ఆ చెడ్డ జీవితం? కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, సాతాను చేసే మరొక తప్పు ఏంటంటే అబద్ధాలను ఆసరాగా చేసుకొని బతకటం. చివరిగా మరొకటి ఏమిటంటే మనుషులు పాపం చేయటానికి ప్రేరేపించటం, పాపానికి కోరికలు ప్రేరేపించటం. మీరు యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనానికి రండి. 13వ అధ్యాయం 2వ వచనంలో సాతాను ప్రేరేపించిద్దంట, చెయ్యి, పాపం చెయ్యి, తప్పు లేదు, పాపం చెయ్యి.
ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో ఉన్నాయే చెప్పుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభుతో కూడా భోజనములో ఉన్న యూద వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలని సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఆలోచన, పాపానికి ఆలోచన ఇవ్వటం, ప్రేరణ ఇవ్వటం ఉందా బైబిల్లో? యోహాను సువార్త 13:2 ఉందా? అపవాది ఆలోచన చెప్పిందంట. అమ్మేసుకో యేసు ప్రభుని, 33 ఎండు నాణాలు వస్తాయి అంటే వీడు వెళ్ళి యేసు ప్రభుని అమ్మేసుకున్నాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, పాపానికి సాతాను ఏమిచ్చింది? ప్రేరణ. వ్యభిచారం చేస్తే తప్పులేదు, చెయ్యి. అబద్ధాలు చెప్తే తప్పులేదు, లంచం తప్పులేదు. ఇలా సాతాను చెప్పేవన్నీ ప్రేరణ పొంది నష్టపోయిన వాళ్ళు ఎందరో సాతాను ప్రేరణతోనే పాపంలో పడిపోతారు. మనకి 66వ కీర్తన ఏం చెబుతుంది? పాపంలో ఉన్న ప్రార్థన దేవుడిని. మరి మనం చదువుకున్నాగా 66వ కీర్తన 18వ వచనంలో పాపములో ఉండి చేసే ప్రార్థన దేవుడు వినడు. పాపములోకి నెట్టేసి నీకు ప్రార్థన చేయకుండా చేస్తుంది సాతాను. మీకు అర్థమైందా? సాతాను చేసేదేంటి? నువ్వు పాపంలో పడిపోతే నీ ప్రార్థన దేవుడు వినకుండా చేస్తాడు. అంటే టోటల్గా నువ్వు ప్రార్థన చేయటం సాతానికి ఇష్టం లేదు. దేవుడికి ఏది ఇష్టం? ప్రార్థన చేయటం ఇష్టం. ఏం చెప్పాడు? ప్రభువు ఎడతెగక ప్రార్థించండి, మెలకువగుండి ప్రార్థించండి. సాతాను అప్పుడప్పుడు మనకు హృదయంలో ఆలోచన కలిగిస్తుంది. ఏం కాదులే, ఎంతమంది లేరు, ఇది ఏం కాదు అలా చెప్పి కాపురాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలా చెప్పి జీవితాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలా చెప్పి ప్రార్థనా జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు, తిరిగి దగ్గరకు రాలేక నానా బాధలు పడ్డాడు. యూదా ఏమయ్యాడు? ఆ వెండి నాణాలు తీసుకొని బాగుపడ్డా? ఊరేసుకొని తెచ్చాడు. సాతాను చేసే పని ఏమిటంటే పాపానికి ప్రేరణ. త్రాగుబోతనం తప్పు కాదు, వ్యభిచారం తప్పు కాదు, అబద్ధం తప్పు కాదు, దొంగతనం తప్పు కాదు అని ప్రేరేపించి పాపములో పడేలా చేస్తుంది. పాపపు ప్రేరణ సాతాను క్రియ. అంతే, ఉందా లేదా? అపవాది యోధా మనసులో ఆలోచన పుట్టించు. మీరు అపొస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయానికి రండి. ఇక్కడ సాతాను తొలి దినాల్లో అననీయ సప్పేరాను దేవునికి విరోధంగా చేసింది. ఇప్పుడు దేవుడి సేవకి డబ్బులు ఇవ్వాలనుకున్నారండి. తొలి దినాల్లో ఏం చేశారు? మనకి మొట్టమొదటి వ్యక్తిగా బర్నబా, ఆయన ఏం చేశాడు? తన ఆస్తి అంతా అమ్మి సేవకి ఇచ్చేశాడు. అలాగే చాలామంది ఏం చేశారు? చరస్థిరాస్తులు అమ్మేసి అప్పట్లో సేవకి ఇచ్చారు. మీరు ఈ అపొస్తల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనంలో కుప్రాలో పుట్టిన లేవీయుడు, అతనికే బర్నబాని పేరు, అతని ఆస్తి అమ్మి దేవుని సేవకి ఇచ్చాడు. ఇలాగ చాలామంది చేశారు. అయితే అది బాగుంది. అప్పుడు అననీయ సప్పేరు ఏం చేశారు? మనం కూడా అమ్ముదామని పొలం అమ్మి ఇయ్యబోయేటప్పుడు ఏమనుకున్నారు? అబ్బా మొత్తం ఇచ్చేస్తే ఎలా అని కొంత దాచిపెట్టుకుని కొంత ఇచ్చారు. నేను అనేది ఏంటంటే ఆ పొలం ఇవ్వాలా లేదా వాళ్ళ ఇష్టమే. ఇవ్వపోయినా ఏం లేదు. నేను మళ్ళీ చెబుతున్నా, ఇవ్వాలని రూల్ ఏం కాదు. కానుకల మీద నేను చెప్పేది, మీరు హృదయపూర్వకం ఇస్తేనే ఇవ్వండి. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని కాదు. ఇస్తే దీవెన అనుకొని ఇవ్వాలి, దీవెనే నిజంగా. కాబట్టి ఇవ్వాలనుకోనేమో అమ్మారు. ఇవ్వబోయే ముందు ఏం చేసింది అపవాది? మొత్తం ఇస్తేట కొంత దాచిపెట్టుకోండి. వాళ్ళు ఏం చేశారు? కొంత దాచిపెట్టుకొని కొంత తీసుకెళ్ళి అపోస్తుల పాదాల మీద పెడితే పేతురు గారు ఏమన్నాడు? చదవండి అక్కడ. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భార్య ఎరుకనే వాడు కొంత అమ్మేసి ఇద్దరు కూడా పలుకున్నాడు. 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను తంత్రాల్లో ఏం చేస్తుంది చెప్పండి? పాపానికి ప్రేరణ. మళ్ళీ చెబుతున్నా, ఎప్పుడైనా సాతాన్ని నిన్ను అలా ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు. దేవునికి వ్యతిరేకం, పాపము దేవునికి వ్యతిరేకం. కొన్నిసార్లు కొంతమంది మాటలు విని కొంతమంది కాపురాలను నాశనం చేసుకున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఓ సంఘంలో నేను చాలా రోజుల క్రితం విన్నా, ఇప్పుడు కాదు. ఒక అమ్మాయి ఆ ఊరు కోడలకు వచ్చినప్పుడు అమ్మాయి మంచి ప్రార్థనా పరులతో ఉన్నంతసేపు చాలా నిజాయితీగా ఉంది, చాలా పరిశుద్ధంగా ఉంది. చర్చికి రావటం, అమ్మాయితో మంచి ప్రార్థనా పరుల ఫెలోషిప్ ఏర్పడింది. అమ్మాయి చాలా బాగుంది, బాగా ప్రార్థనలో ఎదుగుతుంది. ఈలోపు ఏమైందంటే అమ్మాయి పొలం పనికి వెళ్ళింది. వెళ్ళే క్రమంలో ఒక సైతాన్ని వెంటబడింది. అంటే ఆ పొలం పనికి వెళ్ళే వాళ్ళలో ఒక ఆవిడ బాగా తిరిగే వ్యక్తి పరిచయం అయింది.
ఆ వ్యక్తి ఏం చేసిందంటే ఈవిడికి పక్కనే కూర్చొని ఆ లేనిపోయిన ఆలోచన, వాళ్ళ భర్త మోటాయన చదువురాదు కానీ మంచోడు, ఆయన ఏం చేసిందంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పాపంలోకి పద్దాక పక్కనే కూర్చొని తప్పు కాదు తప్పు కాదు తప్పు కాదు, మా ఆయన ఏమైనా అంటున్నాడా, నేను అర్థం చేసి కావట్లేదా, ఇదిగో ఈ పొలం యజమాని నీకు డబ్బులు ఇవ్వాలంటున్నాడు, నీకు పట్టు చీర పెడతానంటున్నాడు అని చెప్పి ఇలా చెప్పి అమ్మాయిని మొత్తానికి పాపంలో పడేసి, అమ్మాయి ప్రార్థనా పరులతో ఉన్నంతసేపు దాదాపు 5-6 సంవత్సరాలు అమ్మాయి ఏ తప్పు చేయలేదంట, చాలా నిజాయితీగానే ఉంది. ఎప్పుడైతే అలాంటి వ్యక్తులతో సహవాసం చేసిందో పాపంలో పడిపోయింది. ఎక్కడ దాకా వచ్చిందంటే భర్తను ఎదిరించే కాడికి, అత్తమామలతో ఎదురు తిరిగే కాడికి. అది దాని లక్షణాలు అవే. తీరా ఏమైపోయింది, దొరికిపోయింది, పంపించేశారు. ఇప్పుడు భర్త పిల్లలేమో ఎక్కడ, ఆవిడేమో అక్కడికి వెళ్తే అక్కడేమన్నారు, కొన్నాళ్ళు తల్లిదండ్రులు పట్టించుకున్నారు. తర్వాత ఏమన్నారు, మళ్ళీ అక్కడ కూడా ఇతను వెళ్ళటం మొదలుపెట్టారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు, అమ్మా నువ్వేదో బాగోపోతే చూస్తాం కానీ ఇలాంటి పని చేస్తాం, మిమ్మల్ని మా ఇంట్లో పెట్టుకోలేవన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మకాం మార్చి ఒక చోట ఉండటం మొదలుపెట్టింది. ఆవిడికి శారీరక అనారోగ్యం వచ్చి బాధ వచ్చి వాడు మానేశాడు రావటం. నిన్న మొన్నటి దాకా డబ్బులు ఇచ్చి చూసినాడు మానేశాడు. ఆవిడ చివరి దశలో వైద్యం చేయించుకోలేక డబ్బులు లేక నానా బాధలు పడుతుంది. భర్తతో ఉంటే ఎంత బాగుంటుంది. తర్వాత మీలాంటి వాళ్ళు మళ్ళీ వెళ్ళి అమ్మాయికి దగ్గరుండి, అంటే ఇంతకుముందు ప్రార్థనలో సహవాసం ఉన్నవాడు వైద్యం చేయించి ఆ రోగాలన్నీ కుదిరిస్తే భర్తకు సర్ది చెప్పి తీసుకొస్తే ఆవిడ భర్తతో ఆవిడ ఎప్పుడు చర్చిలో తలెత్తుకొని బతకలేదు. వచ్చిన నాళ్ళు తల దించుకునే ఉంది, ఎవరితో మాట్లాడేది ఏంటంటే నేను పాపం చేశాను. ఆవిడ మాటిని అప్పుడప్పుడు మనకి ఫ్రెండ్స్ ఏర్పడతారండి. మళ్ళీ చెబుతున్నా, ప్రార్థనా పరులు మంచిది. ప్రార్థనా పరులతో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు లేనప్పుడు కూడా ప్రార్థన చేస్తారు, నువ్వు ఉన్నా ప్రార్థన చేస్తారు, లేకపోయినా ప్రార్థన చేస్తారు. మనం చెడ్డవారి స్నేహం దారి దిగింది. యోధా స్నేహం ఇదే. ఇప్పుడు అననీయ సప్పేరు ఏమైపోయారు, పొలము అమ్మారు, బాగానండి, డబ్బులు ఇచ్చారు, ఏం పోయింది, ప్రాణము పోయింది. డబ్బులు పోయే, ప్రాణము పోయే, పరలోకం పోయి వీళ్ళు వెళ్తారు పరలోకం పోతుందా, డబ్బులు పోయినాయి, ప్రాణం పోయింది, పరలోకం కూడా పోయింది. వీళ్ళ కానుకలు ఏమి ప్రయోజనం కాకుండా పోయింది. సాతాను ప్రేరణ. మళ్ళీ చెబుతున్నా, దేవుడికి మందిరానికి రావాలనుకున్నారనుకో రండి, డబ్బులు ఒక్కటే కాదండి, ఉదయం లేచి ప్రార్థన చేయాలి, చేసుకోండి. శుక్రవారం రావాలి, రండి. ఆదివారం ఏ పని పెట్టుకోబాకండి. ఆదివారం కొన్నిసార్లు డబ్బులు వచ్చినట్టుగా ఉంటుంది. ఆదివారం దేవుడిని ఆరాధించే దినం, విశ్రాంతి దినం, పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ రోజు ఏం పెట్టుకోబాకండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు మాకు కూడా ఒత్తిళ్ళు వస్తాయి, పాస్టర్ గారు వస్తాయి, దాని ఎఫెక్ట్ పడిద్ది, మాకైనా పడిద్ది, మీకేంటి మాకేంటి. అందువలన దేవుడి పని జాగ్రత్తగా చేయాలి, భయముతో చేయాలి, శ్రద్ధగా చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనం ఏంటంటే మనుషుల్ని లక్ష్య పెట్టి మనం దేవుడిని పక్కన పెడతాం. అందువలన సాతాను ఏం చేసింది, పాపానికి ప్రేరణ. మరి చూడండి, యోధాను ఏం చెప్పింది, ఆలోచన చెప్పింది, వెళ్ళి వెంటనే తెచ్చుకున్నాడు, ఉరేసుకున్నాడు. అననీయ సప్పీరా, అననీయత ఏమన్నాడు, సాతాను మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించింది. సప్పేరతో ఏమన్నాడు చూడండి, సప్పేర వచ్చినప్పుడు సప్పేరతో కూడా అదే అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు దేవునితో విరోధంగా తయారైపోతారు. సాతాను క్రియల్లో మరొక ముఖ్యమైనది ఏమిటి, పాపానికి ప్రేరణ. దేనికి, పాపానికి ప్రేరణే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఏం చేయాలి, ఇంతవరకు బాగా అని చెప్పారు, టైం లేదు, మనం ప్రేయర్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, సాతాను ఇన్ని రకాలుగా మనల్ని బాధపెడుతుంది, శోధిస్తుంది, ఏం చేయాలి, ఎదిరించాలి. ఎలా, ప్రార్థన ద్వారా. ఇప్పుడు మనం కొన్ని లేఖనాలు మీకు గుర్తు చేస్తాను, బైబిల్ గ్రంథం నుంచే తెలుసుకుందాం. మీరు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27 వచ్చినా చూడండి. సాతాను శోధనలు ఉన్నాయి, అవి సాతాను నువ్వు ఎదిరించలేవు, నేను ఎదిరించలేవు. మరి ఎలా, బైబిల్లో చక్కని పరిష్కారం చెప్పాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-27 వచ్చినాడు. ఏముంది, ఆ అపవాదికి చోటు ఇవ్వద్దు. ముందు చేయాల్సిన పని ఏంటి, నువ్వు అపవాదికి చోటు ఇవ్వద్దు. మీకు ఒంటి కథ తెలిసే ఉంటుంది, అరబ్బీ కథల్లో ఒక కథ ఉంది, ఒంటి కథ అంటారు.
ఎడారిలో ఒంట్ల మీద ప్రయాణం చేస్తారు కదా. ఒకరోజు దాని మీద ఎక్కిన యజమానుడంట ఒక టెంట్ వేసుకొని టెంట్లో పడుకున్నాడంట. ఒంటి బయట పడుకుంది, చలి ఎక్కువగా ఉంది. ఒంటి అందంట నేను తల వరకు పెట్టుకుంటాను అన్నాడు. ఇది కథే, ఒంటి మాట్లాడిందని పెట్టుకోబాక లేనిపోయింది. ఆయన ఏమన్నాడు, తలే కదా పెట్టేదనుకుంటే పెట్టుకోమన్నాడంట. తెల్లారి చూసేసరికి ఒంటి ఏమో లోపల ఉంది, మనాడే బయట ఉన్నాడంట. ఒంటి కథ అంటాడు. అపవాదికి కొంచెం ఇస్తే చాలు, వాడు మొత్తం ఆక్రమిస్తాడు ఇల్లంతా. ఇంట్లో ఎవరికి నెమ్మది లేకుండా చేస్తాడు. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వద్దు. మనకి తెలుగులో ఒక సామెత, చిన్న పావునైనా పెద్ద కర్రతోనే కట్టాలి. అపవాదికి చోటు ఇవ్వద్దు. అందువల్ల ఏం చేయాలి? సాతాను ఇన్ని రకాలుగా మానవుని మోసం చేస్తుంది, మానవుని పాపంలో చిక్కుల్లో పడేస్తుంది. కాబట్టి ఒకే మాట చెప్పాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇవ్వకుడి. దొంగలి వాడు ఇకను దొంగిలించవద్దు. అంటే నిన్న మనడు దొంగతనాలు చేస్తున్నాం, మానేయి. ఇంకేం చెప్పాడు? వీలు కలుగు నిమిత్తము తన చేతులతో పనిచేసుకోవాలి. వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన వచనమే పలకాలి. దుర్బోధ రానియొద్దు, చెట్టమాటలు నీ నోట రానియొద్దు. పరిశుద్ధాత్మను దుఃఖించొద్దు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు కాపరండి. సంఘాన్ని నడిపేది ఆత్మదేవుడే. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో వారు 120 మంది ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద రాలగా వాళ్ళు శక్తి పొందారు. 13వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో వారు ఉపవాసం ఉన్నప్పుడు అంత్యోక సంఘంలో పౌలు బర్నబాలను దేవుడు అభిషేకించాడు. కాబట్టి సాతాన్ని ఎదిరించాలి అంటే నీకు చక్కగా ఉపవాస ప్రార్థన ఉత్తమం. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, అపవాదికి చోటు ఇయ్యొద్దు, ఎదిరించండి. 6వ అధ్యాయం 11వ వచనం ఎఫెసీ పత్రిక ఏం చెప్తున్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించాల్సిందే. శక్తి గల వారొకటకు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని దేహాన్నంతా కవర్ చేస్తుంది. ఆ సర్వాంగ కవచం ధరిస్తే నువ్వు సాతానుతో యుద్ధం చేస్తావు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక తర్వాత ఉండే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడ్డ మాటలు నేను చదువుతున్నాను. ఏమన్నాడు? కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించటమే. అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి, అయ్యా అపవాది నీకు మాంసం పెడతాను, చేపలు పెడతాను, పాడు. విన్నారా? నీకు కొబ్బరికాయ కొడతాను, ఆరతిస్తాను, పాడు. ఎవడ్రా అపవాది? యేసుక్రీస్తు నామంలో వెళ్ళిపో అంటే వెళ్తాడు. అంటే యేసు ప్రభు అంటే వాడికి భయం. అవునా? సాతాను మీ కాళ్ళ కింద తొక్కేస్తాడు దేవుడు. కాబట్టి సాతాను లయపరచబడాలి. మన ప్రార్థనలు చేస్తాం, అపవాది క్రియలు లయపరచు దేవా, సాతాను లయపరచు దేవా. పరలోక ప్రార్థనలో కూడా చెప్తాం కదా, శోధనలో ప్రవేశింపక ప్రార్థన ఉంది కదా, అవునా కదా? కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇన్ని రకాలుగా సాతాను మానవుని శోధిస్తున్న కారణం చేత అపవాదిని ఎదిరించండి. ఎదిరిస్తేనే వాడు వెళ్ళిపోతాడు. చివరిగా పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చదివి ముగించుకుందాం. సాతాను ఎలా ఎదిరించాలో పేతురు గారు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పేతురు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం. 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి. ఆందోళన చెందబాకండి. దేవుని బిడ్డలు ఆందోళన చెందొద్దు, భయపడొద్దు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. కొన్ని ఇళ్లలోనమ్మా తల్లులు అందరు నిద్రపోయినా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు, భర్త గురించి, పిల్లల గురించి. వాళ్ళు నిద్రపోరు. కొంతమంది తెల్లారక ముందే లేచి మోకరిస్తారు. ఎందుకోసం అంటే సాతాను శోధించకుండా, సాతాను శోధన జయించటానికి మనకున్న మార్గం ప్రార్థనే. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగుండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల ఏ విధమైన శ్రమలేఖలు నెరవేరుచున్నవి. ఎరిగి విశ్వాసమునందు స్థిరులై ఉండండి. అవిశ్వాసం ఉండకూడదండి. ప్రార్థన పరులకి అపనమ్మకం ఉండకూడదు. పాస్టర్ గారు జరిగిద్దంటావా, అమ్మతోడు అయ్యతోడు అని పెట్టబాకండి. అసలు ఇలాంటి అపనమ్మకాలు మనసులో
తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలం అయిన తర్వాత మీరు శ్రమ నుండి విడుదల పొందుతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఓ ప్రాముఖ్యమైన అంశం ఏమిటది? సాతాను యుక్తులు, సాతాను తంత్రాలు ఎన్ని రకాలు చెప్పాను. అవి ఎలా ఎదిరించాలి? ప్రార్థన ద్వారానే, ప్రభు ద్వారానే. వేరే దారి ఏది లేదు. అపవాదికి చోటు ఇచ్చారా ఇంకంతే. కుటుంబాలైనా వ్యక్తులైనా నాశనం అయిపోతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తలలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమాపూర్ణుడైన దేవ, నీకు వందనాలు. గడిచిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు కాపాడారు. ఈ వాక్యం విన్న బిడ్డలు ప్రతి వ్యక్తికి శోధన ఉంటుంది నాయన. మీరు శోధన జయించారు, మరణాన్ని జయించారు. మాకు కూడా జయజీతం ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. కాబట్టి ఎవరు శోధనలో ఉన్నారో, చిక్కుల్లో ఉన్నారో, వ్యాధుల్లో ఉన్నారో, సాతాను తంత్రాల్లో ఉన్నారో వారికి విడుదల దయచేయి. మా శక్తి చాలు, మా బలం చాలు, మా తెలివి చాలు. నువ్వు చాలిన శక్తిమంతుడు. నేను ప్రార్థించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి బిడ్డలో ఉన్న శోధనలన్నిటి నుంచి విడుదల నిమ్మని, జై జీవితాన్ని నిమ్మ. ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధుడు తోడైండును గాక. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ని తగిలిన, భయము లేదు మనకిగా, ప్రభు చెంతనందును. యేసుతో టీవీగా యేసుతో టీవీగా పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనానంగుతో పోదమా. అందరికీ వందనాలు. మరి 7 అంశాల మీద ప్రార్థన మొదలు పెడదాం. అంశం చదవండి, అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి, ప్రార్థన చేయండి. అంశం వదిలిపెట్టి ప్రార్థన చేయొద్దు.